రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది. కానీ దర్శకులు ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం. సినిమా రెమ్యునరేషన్ల విషయానికి వస్తే ఎప్పుడూ నటీనటులదే చర్చకు వస్తుంది. కానీ దర్శకులు ఇతర సాంకేతిక నిపుణుల గురించి రాదు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు రెమ్యునరేషన్స్ విషయంలో సినిమా దర్శకులు హీరోలతో డి అంటే డి అంటున్నారు. ప్రస్తుతం ఎన్నో రకాలుగా ఉత్తరాది సినీ పరిశ్రమను వెనక్కి నెట్టేసిన దక్షిణాది డైరెక్టర్ల రెమ్యునరేషన్ల విషయంలోనూ తానే టాప్ అని నిరూపించుకుంటుంది. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా టాలీవుడ్ మెగా డైరెక్టర్ రాజమౌళి నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు. బాహుబలి 1-2లతో పాటు RRR ద్వారా వందల వేల కోట్ల కలెక్షన్లతో చరిత్రను తిరగరాసిన ఈ డైరెక్టర్ దాదాపుగా 200 కోట్ల పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. దశాబ్దానికి పైగా హిట్స్ ఇస్తున్న రాజమౌళి సంగతి అలా ఉంచితే మిగిలిన టాప్ 5లో కొందరు 1-2 సినిమాలతోనే అగ్రస్థానానికి ఎగబాకడం గమనార్హం. అలా చూస్తే 2వ స్థానంలో కూడా తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగ ఉండడం విశేషం. తెలుగు అర్జున్ రెడ్డి తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్ కి ఎదిగిపోయిన సందీప్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్, ఆ తర్వాత యానిమల్ సినిమాలతో 100 నుంచి 150 కోట్లు డిమాండ్ చేసే స్థాయికి వెళ్లాడు. ఏకంగా 2వ స్థానంలోకి ఎగిరి కూర్చున్నాడు. కేవలం 3 సినిమాలతో ఆయన ఈ ఘనత సాధించడం చెప్పుకోదగ్గది. అదే రకంగా దేశమంతా ఇప్పుడు మాట్లాడుకుంటున్న సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీది సైతం అనూహ్యమైన విజయయాత్రే. ఈ తమిళ దర్శకుడు అట్లీ కుమార్ కేవలం 6 చిత్రాలతో 100% సక్సెస్ రేటుతో 3వ స్థానంని దక్కించుకున్నాడు. తమిళ చిత్రాలైన మెర్సెల్, బిగిల్లతో పాటు షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ వంటి బ్లాక్ బస్టర్లతో అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గత 2023లో విడుదలైన జవాన్ ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు చేసి ప్రపంచ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొంత విరామం అనంతరం ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ అట్లీని అమాంతం 3వ స్థానంలోకి చేర్చింది. జవాన్ కోసం 30 కోట్లను మాత్రమే అందుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు ఒకేసారి 100 కోట్లకు అంటే దాదాపు 233% తన పారితోషికం పెంచేశాడు. ఈ డీల్ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే డైరెక్టర్ గా అట్లీని 3వ స్థానంలో నిలిపింది. ఆ తర్వాత 80 కోట్లతో 4వ స్థానంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ, 75 కోట్లతో 5వ స్థానంలో సుకుమార్, 65 కోట్లతో సంజయ్ లీలా బన్సాలీలు ఉన్నారు.